नमस्कार। 9वीं कक्षा हिंदी का प्रथम पाठ आज हम देखते हैं। पाठ देखने से पहले, पाठ की ओर चलने से पहले हम इस पाठ से संबंधित चित्र को देखते हैं, क्योंकि ये जो पाठ का चित्र है हमें पाठ की ओर आकर्षित करता है, पाठ के मुख्य विषय तक ले जाता है और पाठ के प्रति हमें हमारा ध्यान केंद्रित करने का प्रयास करता है। तो चलिए हम पाठ से संबंधित चित्र देखते हैं। यहाँ पर एक चित्र है। चित्र में ध्यान से देखें तो एक कबूतर है, उगता हुआ सूरज है और यहाँ पर हरियाली है। ये इसका अर्थ है खुशहाली। हरियाली का अर्थ है खुशहाली। कबूतर का ये शांति का चिन्ह, सफ़ेद कबूतर शांति का चिन्ह होता है। उगता हुआ सूरज विकास का चिन्ह होता है। ఈ బొమ్మలో మనము ఈ మూడు రంగుల జెండాని చూడవచ్చు। మూడు రంగులు మన భారత జాతీయ జెండాలో పతాకంలో ఉన్నటువంటి మూడు రంగులు ఇక్కడ చూడవచ్చు। శాంతి కపోతము ప్లస్ ఉగ్తా హువా సూరజ్ అంటే ఇది డెవలప్మెంట్కి సూచిక అన్నట్టు, అభివృద్ధి చెందడానికి సూచిక। ఇక్కడ పచ్చదనం అంటే నథింగ్ బట్ ఏంటిది, సంతోషము అని అన్నట్టు। అలాగే ఇక్కడ ఒక పద్యం కూడా ఉన్నది। शांति का संदेश जहाँ है, सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है। इस कविता में कहा गया है, एक स्थान के बारे में कहा गया है। वो स्थान जहाँ हर जगह पर शांति का संदेश मिलता है, सबका सम्मान होता है, सभी मिलकर खुशी के गीत गाते हैं, ऐसा स्थान और कोई नहीं है, हिंदुस्तान ही है। तो हमारे भारत देश के बारे में ये गीत बताता है, ये कविता बताती है। మన ఈ పద్యంలో మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది। భారతదేశం అణువణువులో శాంతి సందేశమే కనిపిస్తుంది। అందరికీ సమాన గౌరవం అనేది దక్కుతుంది। అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు। అలాంటి భారతదేశము మరెక్కడా లేదు అని ఇక్కడ చెప్పడం జరిగింది। సో ఇది ఈ పుస్తకానికి లెసన్కి సంబంధించినటువంటి బొమ్మ। మరి ఇంకో విషయం చూసినట్లయితే మరి ఈ మన లెసన్కి ఈ బొమ్మకి సంబంధం ఏంటి అంటే ఇక్కడ భారతదేశం గురించి చెప్పడం జరిగింది। భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది। అలాగే మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మన గుణగణాలు మెచ్చుకొని వాళ్ళు మనతో పరిచయం పెంచుకోవాలని అనుకుంటారు। ఆ పరిచయం పెంచుకునేటువంటి సందర్భంలో మన గురించి మన అడ్రస్ అడుగుతారు, మన పేరు వివరాలు అడుగుతారు। అప్పుడు మనం పేరు చెప్పి మన అడ్రస్ చెప్పాలంటే మనం ఏం చేస్తాము, ఒక ల్యాండ్ మార్క్ని చెప్తాము, అక్కడ ఉంది, ఓకే ఆ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంటుంది, ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర మా ఇల్లు అని ఇలా చెప్తుంటాం కదా। అలా ప్రపంచం మొత్తంలో మన భారతీయులు చాలా చోట్ల ఉన్నారు। మరి వాళ్ళ గుణాలని చూసి ఇంప్రెస్ అయ్యి ఎవరైనా మీ దేశం ఎక్కడ, మీరు ఏ దేశవాసీయులు అని కనుక అడిగినట్లయితే చెప్పడం కోసం మన భారతదేశంలో చాలా ల్యాండ్ మార్క్స్ అనేవి ఉన్నాయి। అందులో భాగంగానే గంగా నది, పవిత్రమైనటువంటి గంగా నది। ఈ దేశంలో కూడా ఇలాంటి గొప్ప నది, ఇంత పవిత్రమైనటువంటి నది లేదు। అలా భారతీయులు కనుక పరిచయం అడిగినట్లయితే, మీరు ఏ దేశవాసులు కానీ అడిగినట్లయితే వాళ్ళు ఈజీగా టక్కున చెప్పేస్తారు, హమ్ జిస్ దేశ్ మే రహతే హై, మేము ఏ దేశంలోనైతే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశవాసులము మేము అని చెప్పేస్తారు అన్నట్టు। అది ఒక గొప్ప ల్యాండ్ మార్క్, మన దేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా చెప్పుకోవచ్చు, ఒక మంచి గుర్తింపుగా చెప్పుకోవచ్చు గంగా నదిని। సో మన ఇవాళ మన లెసన్ పేరు ఏంటంటే ఇది ఒక పద్యం, దీని పేరేంటి, జిస్ దేశ్ మే గంగా బహతీ హై। సో మనం లెసన్ చూద్దాం, ఈ గీత్ చూద్దాం ఏంటి అనేది। जिस देश में गंगा बहती है అనేది ఈ गीत యొక్క टाइटल। रचयिता लेखक कौन है, शैलेंद्र कुमार। तो इस पाठ की विधा है गीत। इस पाठ का उद्देश्य है देशभक्ति गीतों का संकलन करने की प्रेरणा देना। విద్యార్థులకు దేశభక్తి పద్యాలను, పాటలను, దేశభక్తికి సంబంధించినటువంటి పాటలను సేకరించడానికి పిల్లల్ని ప్రేరేపించడం। देशभक्ति गीतों के पठन की प्रेरणा देना। అలాగే దేశభక్తి పాటలను చదవడం కోసం కూడా వారిని ప్రేరేపించడము। భారతవాసియోं के महान गुणों को याद दिलाना। అంతేకాకుండా మన భారతీయులలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలను జ్ఞప్తికి చేసుకోవడం కూడా ఈ పద్యపాఠం యొక్క ఉద్దేశము, ఈ పాట యొక్క ఉద్దేశము। సో మనం లెసన్లో ఇంకా ముందుకెళ్దాం। వెళ్ళడానికన్నా ముందు మనం కవి పరిచయాన్ని చూద్దాం।
इस गीत का कवि परिचय देखते हैं। कवि है शैलेंद्र कुमार। इनका कवि परिचय है। इन्हें मार्क्सवादी कवि कहा जाता था। मार्क्सवादी कवि शैलेंद्र कुमार का असली नाम शंकरीदास केसरीलाल था। इनका जन्म 30 अगस्त 1923 रावलपिंडी पाकिस्तान में हुआ। इनका गांव बिहार के भोजपुर के पास था। ये हिंदी सिनेमा जगत के प्रमुख गीतकार हैं। इन्होंने कई प्रसिद्ध फिल्मी गीतों की रचना की है। इन्हें यहूदी, अनाड़ी और ब्रह्मचारी इन फिल्मों में गीतों की रचना लिखने के लिए इन्हें 3 बार फिल्म फेयर पुरस्कार से सम्मानित किया गया है। इनका देहांत 14 दिसंबर 1966 को हुआ है। इन्होंने कई सैकड़ों हिंदी फिल्म गीतों की रचना की है। हम कुछ दोहरा भी सकते हैं, जैसे गाइड सिनेमा में है गाता रहे मेरा दिल, और जोकर सिनेमा में भी बहुत सारे हिट सॉन्ग्स हैं। ज़्यादातर इन्होंने राज कपूर के लिए ही गीत लिखे हैं। तो ये कवि जो है, इन्होंने पहले अपनी रचना जो है कविताओं के द्वारा की है। इनके द्वारा रचित एक कविता जलता है पंजाब हमारा, ఈ పోయం రాసినందుకు గాను ఈ పోయం చదివిన ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మడిగిపోయేదంట. జలియన్వాలా బాగ్ అనేటువంటి సంఘటన పైన ఇతను జల్తా హే పంజాబ్ హమారా అనేటువంటి కవితని రాశారు. ఇతను కేవలము ఒక పోయం రైటరే కాదు, ఒక సాంగ్ రైటర్ మాత్రమే కాదు, ఒక గొప్ప దేశభక్తుడు కూడా. ఈయన రచనల్లో ఎక్కువగా దేశభక్తి గీతాలు అనేవి మనకు కనిపిస్తాయి. మిగతా విషయాలకు సంబంధించినటువంటి రచనలు కూడా చేశాడు. చాలా చాలా ఫేమస్ అయినటువంటి సాంగ్స్ ఇతని కలం నుండే జాలువారినాయి. సో మీరు ఈ కవి పరిచయం రాస్తే మీకు 4 మార్క్స్ అనేవి పక్కా వస్తుంది. ఓకే, మరి ఇతను రచించినటువంటి ఆ సాంగ్ ఏంటి? జిస్ దేశ్ మే గంగా బహతీ హై. సినిమా కూడా జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటి సినిమా నుండే తీసుకోవడం జరిగింది. సో మనం ఈ సాంగ్ కన్నా ముందు దీనికి సంబంధించినటువంటి మీనింగ్స్ చూద్దాం సాంగ్లోకి వెళ్ళే ముందు. इस गीत से संबंधित नए शब्द हैं, कठिन शब्दार्थ, मीनिंग शब्दार्थ कह सकते हैं. सच्चाई निजमु ट्रुथ, सफाई शुभ्रता क्लीनलीनेस, वासी निवासी रेसिडेंस, बहना प्रवहिंचु टू फ्लो, मेहमा अतिथि गेस्ट, जान प्राणम लाइफ, प्यारा प्रियమైన लविंगली, से कन्ना मोर देन, ज़्यादा ఎక్కువ मोर, लालच दुराशा, గ్రీడీనెస్, గుజారా జరుగుబాటు, పాస్. సో మీనింగ్స్ అనేవి 1-2 సార్లు చదవండి, మీకు వచ్చేస్తాయి. ఇక ఈ సాంగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. इस गीत में भारतीयों के गुणों के बारे में बताया गया है. భారతీయుల యొక్క గుణగణాలను చెప్పడం జరిగింది. సత్యము, అహింస, ధర్మము, న్యాయము, పరోపకారము, సద్భావన ఇలాంటి గుణాలతో కూడినటువంటి గొప్ప లక్షణాలు అనేవి మన భారతీయులలో ఉన్నాయి. సో ఇక్కడ మన భారతీయుల యొక్క గుణాలను చెప్తున్నారు. మన భారతవాసులమైనటువంటి మేము ఎలా ఉంటాము, మాలో ఉన్నటువంటి గుణాలు ఇవి అని కవి చెప్తున్నారు. అవేమంటే హోఠోं पे सच्चाई रहती है. హోట్ అంటే పెదాలు, లిప్స్. మా పెదాల పైన అంటే మా నోటి నుండి హమేషా సచ్చాయి హీ రహతీ హై. మా పెదాలపై ఎప్పుడు నిజాయితీనే ఉంటుంది, నిజమే ఉంటుంది, వాస్తవమే ఉంటుంది. इसका अर्थ है हम कभी भी झूठ नहीं बोलते और हमारे दिल में सफाई होती है. सफाई క్లీన్లీనెస్, శుభ్రత. శుభ్రతని మనం దేనికి అంటాము? దుస్వభావం అనేది మన మనసులో లేకుంటే దాన్ని క్లీన్లీనెస్ అని అంటాము. हमारे मन साफ होते हैं, किसी के प्रति वैर भाव नहीं होता, क्रोध नहीं होता, हिंसा नहीं होती और स्वार्थ भावना तो बिल्कुल नहीं होती. इसीलिए कवि कहते हैं कि हमारे मन साफ है, हमारे दिलों में सफाई होती है. ఇలాంటి ఏ విధమైనటువంటి చెడు స్వభావాలు అనేవి మా మనసులో ఉండవు. అందుకనే కవి ఇక్కడ అన్నారు జహా దిల్ మే సఫాయి రహతీ హై. మా హృదయాలు అనేవి పరిశుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే మేము ఏ దేశవాసులము? जिस देश में गंगा बहती है हम उस देश के वासी है. और आगे नेक्स्ट स्टैंडर्లో కవి ఏమంటున్నాడంటే
मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, ज़्यादा का लालच नहीं हमको, थोड़े में गुजारा होता है। कवि कहते हैं कि सेकेंड स्टैंजा में कवि कहते हैं कि हमारे मेहमान जो होते हैं, हमारे घर पर जो मेहमान आते हैं उन्हें हम उस अतिथि को हम देव के समान पूजते हैं, भगवान की तरह हम उनका आदर सम्मान करते हैं और अपने जान से भी ज़्यादा समझते हैं हमें। और कहते हैं कि भारतवासी जो है उनके मन में अधिक लालच नहीं होता है, ज़्यादा का लालच तो बिल्कुल ही नहीं करते हैं। वे जितना भी थोड़ा होता है थोड़े में भी वे गुजारा कर लेते हैं। इस तरह के स्वभाव के बारे में कवि ने दूसरे स्टांजा में लिखा है। మన భారతదేశంలో భారతదేశవాసీలు ఒక నానుడి నమ్ముతారు ఏంటిదంటే అతిథి దేవో భవ, అలా అతిథిని దేవుడిగా పూజిస్తారు. వచ్చినటువంటి అతిథిని ఎంతో సత్కరిస్తారు, అన్నట్టు గౌరవిస్తారు, ప్రాణం కన్నా మిన్నగా భావిస్తారు. ఇది అతిథుల పట్ల మన భారతీయులలో ఉన్నటువంటి విశ్వాసము, వాళ్ళు వ్యవహరించే తీరు. ఇంకా వీళ్ళ తీరు ఏ విధంగా ఉంటుందంటే కొద్దిలో కూడా వాళ్ళు సర్దుకుంటారు, వాళ్ళకు అత్యాశ అనేది అస్సలు ఉండదు. భారతీయులలో దురాశ అత్యాశ అనేది అస్సలు ఉండదని ఇక్కడ కవి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మిల్జుల్ కే రహో और प्यार करो. थर्ड स्टैंजा कवि ఏమంటున్నారు, मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మిల్జుల్ కే రహో అని అంటున్నారు, కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే భారతీయుల లక్షణం ఏంటిది, కలిసిమెలిసి ఉండడము. भारतवासी जो है सब मिलजुल कर रहते हैं, क्योंकि यही वो चीज़ है जो हमें एकता के सूत्र में बांधती है. एकता के सूत्र में एकता के साथ रहने के लिए हमें मिलजुल कर रहना पड़ता है. एक दूसरे में जो भेदभाव होते हैं उन सबको हम भुलाकर साथ रहते हैं. यही भारतीयों की विशेषता है. यही है हमारे लिए गौरव सूचक भी, सबके लिए आदर्शनीय भी यही है कि हम भारतवासी जो है मिलजुल कर रहते हैं. ఈ స్టాంజాలో కవి ఏం చెప్తున్నారంటే అందరూ కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే కలిసిమెలిసి ఉండడం వల్ల ఈ ఒక్కటేనంట, కలిసిమెలిసి ఉండడం అనే ఈ యొక్క విషయమే మనల్ని ఐకమత్యం అనేటువంటి సూత్రంలో కట్టిపడేస్తుంది. ప్లస్ మనము ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తాము. ఇలా ఎంత చక్కని పద్యము పాట చూడండి, కవి గారు భారతీయుల కోసము రాశారు. భారతీయుల యొక్క గుణగణాల గురించి ఇందులో కవి చెప్పడం జరిగింది. చాలా చక్కని పాట ఇది, మీరు వినగానే ఇట్టే నేర్చేసుకుంటారు అన్నట్టు. అవసరమైతే మీరు ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్ని కూడా చూడండి. మీరు ప్లే చేసి కనుక చూసినట్లయితే రాజ్ కపూర్ ఈ సాంగ్ని పాడుతున్నట్టుగా కనపడుతుంది. చాలా చక్కని పాట ఇది. जिस देश में गंगा बहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है.